అన్న ఒకటే చెప్తున్నా, మూవీకి ఎంత చెప్పినా తక్కువనే. ఇది అఖండ 2 సినిమా, ఇది ఒక బోయపాటి కెరియర్లా ఇది ఒక బిగ్గెస్ట్ మూవీ అని చెప్పొచ్చు. ముందుగా బోయపాటి సార్ నిజంగా హ్యాట్స్ ఆఫ్ సార్. ఎందుకంటే మా తెలుగు ఆడియన్స్ కాదు, ప్రపంచంకి మళ్ళీ ఒక దేవస్థానం అనేది ఒక స్థాయికి తీసుకుపోయారు. ఎందుకంటే ఇలాంటి సినిమా తీయాలంటే ఒక బోయపాట్ల తప్ప ఎవరు తీయలేరు. అది కూడా బాలయ్య బాబుతో ఇది 4వ సినిమా హ్యాట్రిక్ అని చెప్పొచ్చు. లెజెండ్ సినిమా అఖండ 2 అది మామూలు మాట కాదు. వాళ్ళు ప్రతి ఒక్క సినిమా తీసినా కూడా ఎంత హ్యాపీగా తీసారు, అంత సినిమా సక్సెస్ఫుల్ అయింది. ఎక్కడ కూడా వాళ్ళు డిసప్పాయింట్ కాకుండా చాలా బాగా తీసారు. ఎంత సక్సెస్ఫుల్ అంటే నిజంగా చెప్తున్నా, అది మామూలు మాట కాదు. ఎవరు కూడా అట్లా సక్సెస్ కాకుండా అది ఒక బోయపాట్లకే సాధ్యం అని చెప్పొచ్చు బాలయ్య బాబుతోటి. ఓకే, డైలాగ్స్ ఎలా ఉన్నాయి మూవీలో? డైలాగ్స్ అంటే ప్రతి డైలాగ్స్ అంటే ఇప్పుడు ఒక రాయలసీమ డైలాగ్స్ ఎలా కొట్టాలో అలా డైలాగ్స్ కొట్టిండు. కాకపోతే ఇప్పుడు దేవునికి డైలాగ్లు అంటే దేవునికి డైలాగ్స్ అంటే దేవస్థానం ఎలా చూపించాలో, ఆ క్యారెక్టర్లో ఎలా ఒదిగిపోవాలో, ఆ సాధువు గెటప్ కానీ, ఆ గెటప్ కానీ, బాలకృష్ణ తప్ప ఎవరు కూడా చేయరు. నందమూరి ఫ్యామిలీ నుంచి చేయాలంటే ఒక బాలకృష్ణ, ఒక ఎన్టీ రామారావు తర్వాత ఎవరు చేయరు కూడా. ఓకే, ప్రతి ఒక్క హిందూ ఈ మూవీ చూడాలంటే 100%. ఎందుకు? అరే చూడకపోతే మనం ఇందులో చూడకపోతే మన సిగ్గుషేడు. ఎందుకంటే మన హిందువులో పుట్టడం మనం ప్రౌడ్గా ఫైల్ అయ్యే సినిమా అంటే ఒక అఖండ. అంటే అఖండని కాదు, ప్రతి ఒక్క సినిమా మనం ఎంత గౌరవిస్తామంటే భగవంతుని నమ్మిన వాళ్ళు ఎప్పుడైనా కూడా ఏదైనా సాధించవచ్చు. భగవంతుని నేలలోకి ఇది ఒక ప్రూఫ్ అని చెప్పొచ్చు. అంటే దేవుడు నమ్మినోడు చూడడం అది వేస్ట్ కాదనుకోవాలి. ఎందుకంటే దేవుడు లేని మనం లేము. ఈ గాలి వాన ఎడికించి వస్తుంది, భగవంతుడు సృష్టించింది కాబట్టి అది సత్యం. అది నమ్మునేలోకి అర్థమవుతుంది అర్థం కాదు. ఒకటే చెప్తున్నా, బాలయ్య బాబుకి కెరియర్ లేదు బిగ్గెస్ట్ మూవీ ఒకటే. బోయపాటి ఈ సినిమాకి అవార్డు మనస్ఫూర్తి కోరుకుంటున్నా. జై బాలయ్య, జై జై బాలయ్య.